అకాల మృత్యు వద్దండి తప్ప పండిపోయిన పండు నేలరాలకూడదని మీరు అరక్కూడదు. అందుకే మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోసపండు విడిపోయినట్టు విడిపోమని చెప్పింది. ఇది నీ భక్తి తక్కెట వలన నువ్వు నిరూపించుకుంటూ ఉండు. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఎన్నింటికి కదిలిపోయావు, ఎన్నింటికి నిభాయించుకున్నావు, ఏవి వింటున్నా నవ్వుతూ ఎన్నింటికి మాట్లాడగలిగావు, ఎన్నింటి యందు ఇలా పళ్ళు పటపటలాడించేశావు. ఒకసారి ఆలోచించి 11 మాటలు నీ ఇష్టదైవతానామని చెప్తూ, నిద్రపోయే సమయం కాబట్టి శివనామం చెప్తూ, ఆయన స్వల్పకాలిక లయం చెయ్యగలిగిన వాడు కాబట్టి, ఈశ్వర రేపటి రోజున నేను అలా వేళ్లు విరవకుండా, నేను రేపటి రోజున అలా కోప్పడకుండా నేను నిభాయించుకునే శక్తి నాకు కృప చెయ్యి అని నమస్కారం చేసి పడుకోవాలి.